మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదామమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. గ్రహ సంచారం ఆధారంగా జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, ధనుసు రాశి వాళ్ళకి జూలై మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. మరీ ముఖ్యంగా 3వ స్థానంలో రాహు బాగున్నారు, 6వ స్థానంలో కుజగ్రహ సంచారం ఈ మాసంలో చాలా బాగుంది, సప్తమంలో బుధుడు చాలా బాగున్నారు, భాగ్యంలో శుక్రగ్రహ సంచారం ఈ మాసంలో రాజయోగాన్ని ఇస్తుంది. చక్కదైనటువంటి ధనుస్సు రాశి వాళ్ళకి రాజయోగాలు కనబడుతున్నాయండి. కానీ దీర్ఘ సంచారిత గ్రహాల్లో గురు బలం అనేటువంటిది లేదు, శని బలం అనేటువంటిది లేదు, కేతువుకి పెద్దగా బలం లేదు. అష్టమ రవి యొక్క దోషం ఈ మాసంలో 17వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దీనికోసం మనం డీటెయిల్గా చెప్పుకోవాలమ్మా. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి జన్మ చతుర్థాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడున్నారు అంటే అష్టమంలో ఉన్నారు. అష్టమ గురుడు ఏం చేస్తారండి? అనారోగ్యము కంటే ఏదైనా అనారోగ్య సమస్య వస్తుందేమో అనేటువంటి ఒక భయం, అంటే రోగ భయము అంటారు చూసారండి. తలనొప్పి వచ్చిందనుకోండి, తలలో ఏదైనా అయిపోయిందేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం, కొద్దిపాటి అవమానాలు లేకపోతే కొద్దిపాటి ఖర్చులు విపరీతంగా ఇవ్వడం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గడము, 4th లార్డ్ కాబట్టి ఫ్యామిలీ విషయంలో చికాకులు అనేటువంటివి రావడము, లేకపోతే తల్లి యొక్క అనారోగ్యము. మీరు బాగా గమనించుకోండి, ధనుస్సు రాశి వాళ్ళు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు 2025 ఏప్రిల్ తరువాత కానీ మొన్న జరిగినటువంటి జూన్ 2వ తారీఖు తరువాత కానీ డెఫినెట్గా మీ అమ్మగారి యొక్క అనారోగ్య సమస్యలు ఏమైనా మీరు చూసారా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అలాంటివి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి, అందుకని చెప్తున్నా. సో ఈ మదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, మదర్తో చిన్న విభేదాలు రావడం లాంటివి కూడా ఇండికేషన్ కనబడుతుంది. అయితే బాగా గమనిస్తే 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు చాలా బాగున్నారండి, విచ్ ఇండికేట్ సిబ్లింగ్స్ వల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది. అంటే మీ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళ ద్వారా మీకు ఏదైనా మంచి జరగడము, వాళ్ళ ద్వారా మీకు లాభాలు అనేటువంటి వచ్చే అవకాశం చాలా బలంగా కనబడుతుంది అని చెప్పుకోవచ్చండి. సో మనం బాగా గమనిస్తే 4వ స్థానంలో శని, దాన్నే అర్ధాష్టమ శని అంటాం. పనుల్లో ఆటంకాలు ఇవ్వడం కానీ, ఒత్తిడి కానీ, కుటుంబంలో చికాకులు కానీ, ఏ పని పూర్తి అవ్వకపోవడం, మీకు కూడా బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనం లాంటివి పెరగడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ దోషం పోవాలి అంటే 8 శనివారాల పాటు రావి చెట్టు కింద నల్ల ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. తప్పనిసరిగా చేయండి. ఇది గురు బలం కూడా మీకు తగ్గింది. నవంబర్ 1వ తారీఖు దాకా ప్రతి సోమవారము, గురువారము శివుడికి అభిషేకం చేయించండి. ఇది మాత్రం మానొద్దు, లేకపోతే ఆర్థిక సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడతాయి. పంచమ వ్యయ అధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో మీకు 6వ స్థానంలో యోగదాయకంగా ఉన్నారు. అంటే మీరు ఏదైనా సంతానం కోసం ప్లానింగ్ చేయాలంటే ఈ మాసంలో అనుకూలంగా ఉంది, ప్రేమ విషయంలో ఈ మాసంలో అనుకూలంగా ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఈ మాసంలో అనుకూలంగా ఉంది, విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి.
కుజుడి యొక్క స్ట్రెంత్ పెరుగుతోంది కాబట్టి రుణ బాధలు, అప్పుల బాధ నుంచి బయటికి రావడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, బిల్డర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు కానీ, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయిన వాళ్ళు కానీ, కోర్టు పరమైన సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ మాసంలో ఉపశమనం అనేటువంటిది కనబడుతుంది. అయితే ముఖ్యంగా 6th and 11th లార్డ్ అనేటువంటి శుక్రుడు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ధనయోగము అనేటువంటిది ఈ మాసంలో కనబడుతోంది. రుణ బాధల నుంచి బయటకు వస్తారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో మీరు పడే సమస్యలకి ఈ మాసంలో పరిష్కారం అనేటువంటిది కనబడుతుంది. మంచి ఆరోగ్యంతో చాలా ప్రశాంతంగా హాయిగా గడిపేటువంటి క్షణాలన్నీ కూడా ఈ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఉన్నాయి. 7th and 10th లార్డ్ అయినటువంటి బుధుడు అండి ఈ మాసంలో సప్తమంలో బుధుడు యొక్క అనుకూలత చాలా బాగుంది. 18వ తారీఖు లోపు వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం పెట్టినటువంటి వాళ్ళకి మంచి లాభాలు అనేవి చూసే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి 18వ తారీఖు దాకా చాలా అనుకూలమైనటువంటి దశ. ఈ టైంలో అధికమైన లాభాలు అనేటువంటివి చూస్తారు. మ్యారేజ్ అవ్వనటువంటి వాళ్ళకి మ్యారేజ్ ప్రయత్నాలు, మ్యారేజ్ ట్రయల్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గురుబలం లేనప్పటికీ కూడా 18వ తారీఖు దాకా వక్రగతి బుధుడు బలవంతుడు కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా ఇస్తారని చెప్పొచ్చు. 18వ తారీఖు తర్వాత కూడా వ్యాపారం విషయంలో అభివృద్ధి కనబడుతుంది. నాట్ ఓన్లీ వ్యాపారం, బిజినెస్ మాత్రమే కాదండి, కెరీర్లో డెవలప్మెంట్ అనేది ఈ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంది. 18వ తారీఖు దాటిన తర్వాత కూడా కెరీర్లో గ్రోత్ అనేది కనబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇంకొక జాబ్లోకి మారాలి, కొత్త జాబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నా జూలై మాసం అనేది మీకు చాలా ఫేవరబుల్గా ఉంది అని చెప్పుకోవచ్చండి. అయితే భాగ్యము 9వ స్థానంలో శుక్రకేతువుల యొక్క కంజంక్షన్లో 9వ స్థానంలో కేతు అనుకూలంగా లేరు కానీ శుక్రుడు చాలా బాగున్నారు. అంటే కొన్ని పనుల్లో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వాయిదా పడవచ్చు. ఈరోజు వస్తాయనుకున్న డబ్బులన్నీ కూడా 4 రోజులు పెండింగ్ పడవచ్చు. ఈరోజు ఇస్తాను అని చెప్పి లాస్ట్ మినిట్లో ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటివి కనబడతాయి. దానివల్ల మీరు టెన్షన్ పడడం, ప్యానిక్ అవ్వడం లాంటివి కనబడతాయి అని చెప్పొచ్చండి. ఓవరాల్గా చెప్పాలి అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా అనుకూలమైన దశలు కనబడుతున్నాయి. పనుల్లో ఆటంకాలు, పనులు పెండింగ్ పడడము తప్ప ముఖ్యమైన సమస్యలు ఏమీ కూడా అంతగా గోచరించట్లేదు ఈ మాసంలో స్టార్ట్ అయ్యేవి. సో ఏ పని పెండింగ్ పడకుండా చూసుకోండి. అష్టమంలో రవి అష్టమ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి 17వ తారీఖు దాకా వెల్ అండ్ గుడ్ అని పర్వాలేదు, యావరేజ్గా ఉంటుంది. 17వ తారీఖు దాటిన తరువాత మీ నాన్నగారి యొక్క అనారోగ్యాన్ని మీరు చూస్తారు. భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది. భాగ్యాధిపతి అష్టమంలో ఎప్పుడైతే ఉంటారో మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో 18వ తారీఖు తరువాత నుంచి ఆ డబ్బులన్నీ ఆగిపోవడం, పనుల్లో ఆటంకాలు, మానసిక శారీరక శ్రమ ఎక్కువగా పెరగడము, సమయానికి భోజనం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, తలనొప్పులు, మైగ్రేన్ విషయంలో కాస్త ఇబ్బందులు, కంటి సమస్యలు లాంటివి ఈ మాసంలో 17వ తారీఖు తర్వాత నుంచి గోచరిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ధనస్సు రాశి వాళ్ళు ఈ మాసంలో ఆదివారము నాడు బెల్లము దానంగా ఇవ్వాలి. ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని చదవాలి. ప్రతి గురువారము కూడా కుక్కలకి ఆహారం తినిపించడము కానీ, ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయడం కానీ మానకుండా నవంబర్ వరకు చేయాలి. నవంబర్ 1వ తారీఖు దాకా ప్రతి గురువారము శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయవలసిందే. ప్రతి శనివారము లేదా 8 శనివారాల పాటు నల్ల ఒత్తులతో దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించడం కానీ, శనిదేవుడి దగ్గర వెలిగించడం వల్ల శని పీడ, శని దోషముల నుంచి బయటకు వస్తారండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగుంటుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? విష్ణుమూర్తి యొక్క ఆరాధన చాలా మంచి చేస్తుందమ్మా. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా, ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ, దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ, మీకు ఉండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది,
వివాహ బలం ఎంత ఉంది అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.